ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అవునండి, ప్రతి క్రైస్తవుని జీవితంలో శోధన అనేది కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు. ఆ సమయంలో ఆ శోధనను చూచి కృంగిపోక, భయపడక, ఆ శోధనను సహించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దాన్ని జయించే కృప కూడా దేవుడే ఇస్తాడు. ఎందుకంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కనుక మనం ఎంత సహించగలమో అంత శోధన దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. కనుక శోధనను జయించే వారంగా, శోధనను సహించే వారముగా మనము ఉండి జీవించబడదుగా.